ఈ చలికాలంలో వేడి వేడి ఛాయ్ తాగుతూ ఒక బిస్కెట్ తింటే మజానే వేరుంటది కదా! అయితే ఆ బిస్కెట్‌లు మనమే చేసుకుంటే ఇంకెంత మజా ఉంటది కదా! అయితే మనం చేసే బిస్కెట్‌లు ఇంకా హెల్తీగా ఉంటే ఇంకెంత మంచిగుంటది. అయితే ఈరోజు మన ఇంట్లోనే హెల్తీగా మైదా వాడకుండా, నెయ్యి వాడకుండా, అవెన్ వాడకుండా బిస్కెట్‌లు ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పాతోళ్ళైతే ఒక లైక్, ఒక కైఫ్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. మనమైతే ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి. హాఫ్ కప్పు శనగపిండి. ఇక్కడ మన మైదా పిండి కూడా యూజ్ చేత్తలేం శనగపిండి. హాఫ్ కప్పు శనగపిండికి హాఫ్ కప్ కన్నా తక్కువ షుగర్ పౌడర్ ఏసుకుంటాను. అందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ అంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఏసుకోండి. బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్. కొద్దిగా సాల్టు. స్వీటు, సాల్టు 2 కలిపితే బిస్కిట్ మాత్రం టేస్ట్ వైజ్ మస్తుంటది. ఇక్కడ నూనె ఏసుకుంటానా. హాఫ్ కప్ కన్నా తక్కువ అంటే షుగర్ పౌడర్ ఎంత ఏసుకుంటానమో అంత నూనె ఏసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యి, బటర్ ఏమి యూజ్ చేత్తలేము. అప్పటికప్పుడే 5 నిమిషాలు అయిపోతది. పిల్లలు స్కూల్ నుంచి అత్తారనతోనే మనం గిట్లా చేసి పెట్టచ్చు. ఇక్కడ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకుంటారా. మీకు ఇష్టం ఉంటే నెయ్యి యాడ్ చేయొచ్చు. లేకపోతే నూనెతోనే చేయొచ్చు. లేదనుకుంటే నెయ్యితోని చేయొచ్చు. బటర్‌తోని కూడా చేయొచ్చు. మెల్టెడ్ బటర్, మెల్టెడ్ ఘీతోని కూడా చేయొచ్చు. ఈ విధంగా మనము మంచిగా కలుపుకోవాలి. ఇది మనకు చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు 10 నిమిషాల్లో రెడీ అయిపోతది బిస్కెట్‌లు. హెల్త్ వైజ్ మంచిగుంటది. టేస్ట్ వైజ్ కూడా మంచిగుంటది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైతది. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చినా, ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు లెక్క చేసుకుందాం. మనకి ఎంత పెద్ద బిస్కెట్‌లు కావాలో గంత సైజులా ముద్దలు చేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు మంచిగా కుక్ అయిపోతదన్నట్టు. ఎందుకంటే ఇలా మనం బేకింగ్ పౌడర్ ఏసుకున్నాం కదా! అది సైజ్ అనేది ఎక్కువైతది. దాన్ని బట్టి మీరు ఈ ముద్ద అనేది చిన్నగా, పెద్దగా చేసుకోండి. ఇక్కడ డెకరేషన్‌గా నేను చూడ్డానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి బాదాం అయితే ఏసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ పెట్టుకోవచ్చు. పిస్తా కూడా పెట్టుకోవచ్చు. ఎంత మంచిగున్నది సుత్తంటే కలర్‌ఫుల్‌గా ఉన్నది. టేస్ట్ వైజ్ మాత్రం తింటూనే ఉంటారు మీ పిల్లలు. ఇక బయట బిస్కెట్‌లు బంద్ చేత్తరు. ఇక ఈ బిస్కెట్‌లనే ఇష్టపడతారు. ఇట్లయితే బాదాం అయితే నేను డెకరేషన్ మీద పెట్టేసిన. చూడ్డానికి మంచిగుంటదని చెప్పి. గిట్లయితే బిస్కెట్‌లన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనం అవెన్‌లో ఎత్తలేం గదా! అందుకే ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని మంచిగా గ్యాస్‌ను ఆన్ చేసి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు దాన్నయితే వేడి చేయాలి. అంటే ప్రీ హీట్ చేయాలన్నట్టు. ఇట్లా వేడైన తర్వాత మనం ముందుగానే ప్లేట్‌కు ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాం గదా! బిస్కెట్‌లు కూడా పెట్టుకున్నాం గదా! ఆ ప్లేటును ఇందులో పెట్టేసుకొని మంచిగా ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంటే మంచిగా పొంగుతాయి. పొంగిన తర్వాత మనకు మా ఒక 5 నిమిషాల్లో మన బిస్కెట్‌లయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బిస్కెట్‌లయితే ఒకవైపు మంచిగా గాలినాయి. అంతేకాకుండా పొంగినాయి గూడా. డబల్ అయినాయి గదా బిస్కెట్‌లు. అయితే గీ టైంలో బంద్ జేయాలి. ముట్టుకుంటే కొంచెం మెత్తగానే అనిపిత్తది. ఎందుకంటే వేడిగున్నాయి గదా! చల్లారిన తర్వాత క్రిస్పీగా అయితాయి. గట్టిగా అయితాయి. ఇవైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడైతే మనకు బిస్కెట్‌లయితే రెడీ అయిపోయినాయి. గిట్ల చలికాలంలో వేడి వేడి ఛాయ్ తాగుకుంటూ గిట్ల బిస్కిట్ తింటే మనం చేసుకున్న బిస్కిట్ మనం తింటా అంటే ఎంత మంచిగుంటది. ఖచ్చితంగా మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. హైప్ కూడా ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు బిస్కెట్‌లు చేసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ఇక మరి ఈ రెసిపీ నచ్చిందనుకుంటానా. ఈ బిస్కెట్‌లు కూడా మీకు నచ్చినాయి అనుకుంటానా. నచ్చితే ఒక లైక్ ఇస్తారని అనుకుంటాను.